అండి గోబీ మంచూరియా టేస్ట్కి ఎలా చేసుకోవాలో చూద్దామండి. 10 కాలీఫ్లవర్ తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు మరిగించుకుని ఈ కట్ చేసుకున్న ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ అలా వదిలేయాలండి. తర్వాత ఈ ముక్కలు తీసుకుని చల్లనీటిలో వేసుకోవాలి. ఎక్కువ ఉడకక్కర్లేదండి. చల్లనీటిలో వేసుకుని 1 నిమిషం ఉండి ఆ నీళ్ళని వడకట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కలకి 1 కప్పు కార్న్ఫ్లవరు, 1 కప్పు మైదా, సాల్ట్ వేసుకుని ముక్కలు బాగా పట్టించాలండి. వాటర్ ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలని, గట్టిగా కలపక్కర్లేదు. బాగా కలుపుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ ముక్కలు వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా సాఫ్ట్గా ఉడుకుతాయండి. బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా బాగా యూజ్ అవుతాయండి. బాగా నచ్చుతాయి కూడా. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసుకుని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు, కొంచెం సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. నేను అజినోమోటో వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. బాగా వేసుకుని ఫ్రై చేసుకుని అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల టెక్స్చర్ బాగా కలుపుతుందండి ముక్కలకి. తర్వాత బాగా మరిగిన తర్వాత ఈ ఫ్రై చేసుకుని కాలీఫ్లవర్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లోనే ఒక 2 to 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.